స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పర్మల్ల మాలోత్తాండా గ్రామంలో వరి కొనుగోలు ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించారు. శ్రీ శారదామాత ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ప్రతిరోజు విశేష పూజలు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేందుకు కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేటి నుంచి ప్రారంభించారు. రైతులు తమ ధాన్యం దళార్లకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి అన్నారు. రైతులు తాము పండించిన ధాన్యం తరలించాలని ఆయన సూచించారు. ఉమ్మడి మండల వ్యాప్తంగా 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయ శాఖ ఏడీ వసంత సుగుణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎంపీపీ భిక్షపతి, వ్యవసాయ శాఖ ఏడీ వసంత సుగుణ, ఎంపీడీఓ ఉమాదేవి, తహసీల్దార్ మన్నన్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మన రామాయంపేట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వాళ్ళు మన సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ వడ్లు కొనుగోళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికీ వడ్లు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. అయితే మన దగ్గర మొత్తము డివిజన్లో అయితే 150,000 టన్స్ ధాన్యం వచ్చే ఛాన్స్ ఉంది. మన రామాయంపేట నిజాంపేటలోనే మొత్తం కలిపి 30,000 ఎకరాలకు గాను 44 మెట్రిక్ టన్స్ 44,000 మెట్రిక్ టన్స్ రైస్ వచ్చే ఛాన్స్ ఉంది మన జస్ట్ రామాయంపేట మండలంలోనే. సో ఇలా ఈ విధంగా 23 కేంద్రాలు మన రామాయంపేట నిజాంపేట కలుపుకొని ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. సో రైతులందరికీ కూడా అన్ని వాళ్ళ ధాన్యం అంతా కూడా ఇక్కడ కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. ప్లస్ ఇక్కడ అన్నీ కూడా సిబ్బంది అందరి ఆధ్వర్యంలో మా ఏఈఓస్ తర్వాత క్వాలిటీ అది చెక్ చేస్తారు. అలాగే సెంటర్స్లో కూడా ఎటువంటి జాప్యం లేకుండా అందరికీ ధాన్యాలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా నిరీక్షించి వాళ్ళ ధాన్యాన్ని ఇక్కడ అమ్ముకోవడానికి ముందుకు రావాలి అనేసి కోరుకుంటున్నాను. వాళ్ళకి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్ ద్వారా వాళ్ళకి మనీ కూడా ఇమీడియట్గా అకౌంట్స్లలో వచ్చే విధంగా మన సెంటర్ నుంచి మన కలెక్టరేట్ నుంచి తీసుకునే చర్యలు తీసుకుంటున్నారు. సో అందరి ధాన్యము ఇక్కడ కొనుగోలు చేస్తారు. సో రైతులందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పర్మల్ల మాలోత్తాండా గ్రామంలో వరి కొనుగోలు ధాన్యం కేంద్రమును ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ సునీత ప్రకాష్ నాయక్, గ్రామ పాలక వర్గం. ఈ సందర్భంగా ప్రకాష్ నాయక్ మరియు రాజు, వార్డు సభ్యులు లాల్ సింగ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఫార్మల్ల మాలోత్తాండాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ సీఎం కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీతో వరి కొనుగోలు కేంద్రం, ధాన్యం కేంద్రమును పెట్టడం వలన మాలోత్తాండా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి కొనుగోలు ధాన్యం చేయడం జరుగుతుందని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ తండా వాసులకు న్యాయం చేయడం జరుగుతుందని, గ్రామ పంచాయతీ రాకముందు 2-3 కిలోమీటర్లు వెళ్లి వడ్లు అమ్ముకునే వారమని, అలాంటి ఇబ్బందులు లేవని సీఎం కేసీఆర్ను మరియు మా ఎమ్మెల్యే జాజాల సురేందర్ను మరొకసారి గెలిపించుకుంటామని గ్రామ ప్రజలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్, బన్సీ రవి, గణేష్, విజేందర్, మోహన్, రంజా, సక్రు, అంబర్ సింగ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీలో రైతు కళ్ళం ఓపెన్ చేయడం జరిగింది. మనకు కేసీఆర్ తీసుకోవడం పెద్ద గొప్ప విషయం. ఎందుకనగానే మన రైతు కళాలు ఎక్కువైనాయి, కానీ అడ్లు కూడా ఎక్కువైనాయి. మనకు కేసీఆర్ తీసుకోవడం మనకు గొప్ప విషయం. ఎందుకంటే మనం మరోసారి మనం టీఆర్ఎస్కి ఓటేయాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. మార్కెట్ ఓపెనింగ్, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ కొనుగోలు ఎప్పటి నుంచి మనం రైతులకు అన్ని విధంగా ఆదుకోవడం జరిగింది. ఇదే మన మార్కెట్ ఓపెనింగ్ ఎంత బాధ అయినా, రైతులు ఎంత బాధ అయినా కూడా, కష్టమైనా కూడా ఈ వడ్లు కొనుగోలు చేస్తున్న కేసీఆర్. అదే విధంగా మనము రైతులు కూడా అదే దేవునిగా టీఆర్ఎస్ కు భవిష్యత్తులో ఇంకా ఓటు వేయాలని, గెలిపించాలని కోరుతున్నాం. నింగంపేట్ మండలం కామారెడ్డి డిస్టిక్ లో భాగంగా మాలోత్తండ గ్రామ పంచాయతీలో ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మా మాలోత్ గ్రామ పంచాయతీలో గ్రామ పాలక వర్గం, ప్రజలు, రైతులు అందరం కలిసి, వార్డు మెంబర్స్ కావచ్చు, రైతులు అందరం కలిసి ఈరోజు వరి కొనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా గ్రామ పంచాయతీలో ఇంతకుముందు తాండా అంటే ఎవరు కూడా పట్టించుకోకపోతుండే. ఈ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత మా గ్రామంలో ఎంతో అభివృద్ధి పనులు జరగడం జరిగింది. అదేవిధంగా కొత్తగా మినీ సెంటర్గా మా దగ్గర ఏర్పాటు చేసి మా తాండా రైతులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడో ఇంతకుముందు 2 కిలోమీటర్ దూరంలో వెళ్లేసి ఊరు అనే వాళ్ళదే మాత్రమే పోతుండే. తాండా అనగానే చిన్న చూపు చూస్తుండే. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ ప్రభుత్వం అంటే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసి మా తాండను ముందంజలో వరిని తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మా తాండ ప్రజల తరపు నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఎమ్మెల్యే జాజల సురేంద్రన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే సొసైటీ డైరెక్టర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, సొసైటీ వాళ్ళనందరినీ కూడా మా తాండా ప్రజల తరపున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. తాండా తరపున అందరిని. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ గణపతి శ్రీ అభయ ఆంజనేయ స్వామి శ్రీ శారదామాత ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆలయ అర్చకులు సతీష్ పాండే మాట్లాడుతూ కార్తీక మాసం చాలా గొప్ప మాసం అన్నారు. ఈసారి కార్తీక మాసం అగ్ని నక్షత్రం, కృతిక నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి అగ్నిని మనం పూజించడం జరుగుతుందని అన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఉదయం అందరి పేర్లపైన అభిషేకం, రాత్రి 7 గంటల నుండి కార్తీక మాసం మొదలైన నుండి వందల భక్తుల మధ్య ఆకాశ దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆకాశ దీపారాధన అనేది దేవతలకు ఇష్టమైన మాసం అన్నారు. దేవతలకు ఒక్క ల్యాండ్ మార్క్ లాంటిదని కార్తీక మాసంలో ప్రతి భక్తులు వచ్చి మీ యొక్క జన్మధన్యం చేసుకోండి అని అంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు పెంటయ్య, ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డి, కోశాధికారి సాయిరెడ్డి, సభ్యులు రమేష్, సందీప్, గణేష్, శ్రీనివాస్, నర్సిగౌడ్ భక్తులు పాల్గొన్నారు. సుమన జ్యోతుల హారతి కొనరా అనండి. సుమన దీపారోహణం.
దామోదర ప్రీత్యర్థం విశేషమైనటువంటి అనేక మాసాల్లో కార్తీక మాసము చాలా గొప్పైనటువంటిది. అగ్ని నక్షత్రం ఉన్నటువంటిది. పౌర్ణమికి నాడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రానికి తగ్గట్టుగా ఆ మాసానికి పేరు వస్తుంది. అగ్ని నక్షత్రం ఉంది కాబట్టి ఈ కృత్తికా నక్షత్రం ఉంటుంది కాబట్టి కార్తీక మాసంగా పేరు వచ్చింది. దీనికి విశేషమైనటువంటి దీపావళి నుంచి ఈ కార్తీక మాసం దీపారాధన అంటే అగ్నిని పూజించేటటువంటి సాంప్రదాయం మనది సనాతనంగా వస్తుంది. అటువంటి అంటే ఏదైనా మనిషి యొక్క జీవితం ఎప్పుడు కూడా వెలుగులమయం ఉండాలి. అజ్ఞాన అంధకారం నివారణ జరిగి మనం అగ్ని వలె సూర్యుని వలె నిరంతరము భవిష్యత్తులో వెలుగుల జీవితం, ఆనందమయ జీవితం, జ్ఞానవంతమైన ప్రకాశవంతమైన జీవితం గడపడానికి ఈ అగ్నిని మనం పూజిస్తాం. ఉదయ సాయంత్రాల్లో చక్కగా మనం ప్రతి దేవాలయాల్లో వెళ్ళి దీపాలు ముట్టిస్తాము. విశేషంగా మన యొక్క కామారెడ్డిలో వెలిసినటువంటి గణపతి ఆంజనేయ శారదాంబ శంకరాచార్య అపురూప మహానవగ్రహ క్షేత్రం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేంద్రపై టీఆర్ఎస్ నాయకులు దాడిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై దాడులు చేస్తున్నారని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే బీజేపీ తిరిగి దాడులకు పాల్పడుతుందని హెచ్చరించారు. ఈటెల రాజేందర్ వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని బీజేపీ నాయకులు తెలిపారు. ఈటెల రాజేందర్పై దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శివరాములు, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు సంగయ్య, బీసీ మోర్చా అధ్యక్షులు కార్తీక్, బీజేపీ నాయకులు దిలీప్ తదితరులు పాల్గొన్నారు. మునుగోడు ప్రచారంలో భాగంగా నిన్నటి రోజు ఈటెల రాజేందర్ అన్న గారి పైన టీఆర్ఎస్ గుండా నాయకులు దాడి చేయడం జరిగింది. ఏదైతే మునుగోడు కేసీఆర్ గారు బహిరంగ సభ ఏర్పాటు చేసిండో ఆ రోజు నుంచి రోజు కూడా టీఆర్ఎస్ గుండా నాయకులు బీజేపీ నాయకుల పైన, కార్యకర్తల పైన దాడి చేస్తున్నారు. కేసీఆర్కి ఏమైందంటే బహిరంగ సభ ఏర్పాటు చేసి జనాలు రాకపోయే వరకల్లా మతిస్థిమితం తప్పి కానీ ఓడిపోతున్నానేమో భయంతోనే ఈ బీజేపీ నాయకుల పైన దాడి చేస్తున్నారు. కేసీఆర్ గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ తెలంగాణలో మీకు ఈ పూర్తి పేరు ఉన్నదంటే ఈటెల రాజేందర్ అన్న గారు వెనుక ఉండి మిమ్మల్ని ముందట నడిపించిండు. ఈ రోజు ఈటెలన్న సిబ్బంది ఉండి ఆయనకు ఎలాంటి ఆపద జరగలేదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగి ఏదైనా గాయమైతే ఈ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎవరైతే మాట్లాడిరో వాళ్ళే నిన్ను ఉరికిచ్చే కొట్టే స్థాయి వస్తుంది. ఏదైతే ఇప్పుడు నువ్వు ఈటెల రాజేందర్ బై ఎలక్షన్స్ మునుగోడులో ఎలక్షన్ జరుగుతున్నాయో భాజపా అయితే భాజపా అనేటువంటి ఈటెల రాజేందర్ పైన నిన్న దాడులు చేయడం అనేది ఇది ప్రజాసమికంగా ఇది నీచాతి నీచం. మేము ఈ తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్, కేటీఆర్ గారికి ఒకటే సూటి చెప్తున్నాం, మీరు నిజంగానే తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన వాళ్ళై ఉంటే, నిజంగానే తెలంగాణ మీరు అభివృద్ధి చేసిన వాళ్ళై ఉంటే బై ఎలక్షన్స్ ఒక ఎమ్మెల్యే గారి బై ఎలక్షన్స్లో మీరు తీరాల్సిన అవసరం ఉంది. 100 కోట్లు ధనము తాగిపిచ్చుడు, తినిపించుడు ఇప్పుడిప్పుడే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మీరు చేస్తున్న పాలన అవినీతి పాలన, నిజంగా మించిన హామీలు చేయకపోతున్నారు కాబట్టి మీరు ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఈ రోజున ఈ ఎలక్షన్స్లో భాజపా క్యాండిడేట్ రాజగోపాల్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతుంది. కాబట్టి మీరు జీర్ణించుకోలేక అసహ్యంగా అవుతాం. భాజపా కార్యకర్తల మీద దాడులకు ఎగబడుతున్నారు మీరు. ఇది చాలా నీచాటి నీచం. మేము దీన్ని రామపేట మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మీరు రీఛార్జ్ పనులు చేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు చేయలేకపోతున్నారు. తెలంగాణ ప్రజలకు మీరైతే ఏవైతే హామీలు ఇచ్చో చేయలేకపోతున్నారు. మొత్తం ఫెయిల్ అవుతారు. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. రేపు రాబోయే కాలంలో మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. కేసీఆర్ గారు మీరు ఆలోచించి ఇకనైనా కనీసం ఈ బై ఎలక్షన్ ఎందుకు వచ్చింది? మీరు పని చేయకపోతున్నాయి కదా. ప్రజాస్వామికంగా మీరు పని చేయకపోవడం వల్లే ఎలక్షన్ వచ్చి రావడం జరిగింది. ఈ రోజున ఎలక్షన్ కోసం మాత్రమే మీరు ఎక్కడ ఎలక్షన్ గెలిపించుకుని మాత్రం చేస్తారు తప్ప తెలంగాణ దృష్టి చేశారు. ఏం జరుగుతుందంటే మానవత్వం చాటుకున్న రాహుల్ గాంధీ రాహుల్ను కలిసే క్రమంలో కింద పడ్డ వృద్ధురాలు ఆమెను చెయ్యి పట్టి లేపి నీళ్లు అందించిన రాహుల్ దగ్గరకు తీసుకుని మహిళకు రాహుల్ సపర్యలు ఆమెకు చెప్పులు తన చేతులతో అందించిన రాహుల్ సపర్యలకు చేతులెత్తి మొక్కిన ఆ మహిళ. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో మునుగోడులో ఈటెల రాజేందర్ కాన్వాయ్పై జరిగిన దాడికి నిరసనగా దర్పల్లి మండలంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ మునుగోడులో బీజేపీ పార్టీ బలం చూసి తట్టుకోలేక టీఆర్ఎస్ పార్టీ జరిపిస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇలాంటి దాడికి పాల్పడిన వారికి వెంటనే శిక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి మైపాల్ యాదవ్, సభ్యులు కర్కా గంగారెడ్డి, గంగాదాస్, కర్కా బాలరెడ్డి, ప్రవీణ్, నరేష్ గౌడ్, సిహెచ్ నవీన్, సేవాలాల్, బాన్సువాడ శ్రీకాంత్, రాజశేఖర్, టి ప్రసాద్, రవి, దరిసింగ్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కేసీఆర్ చేసిన దాడిని వెంటనే భారత్ మాతాకి జై. ఈరోజు జరుగుతున్నటువంటి అరాచక పాలన, కేసీఆర్ పాలన, గూండాయుజము అన్ని జరిపిస్తున్నాడు. మరి అక్కడ మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతుంటే అక్కడ మా బీజేపీ నాయకుల పైన రాళ్ల దాడి చేయించడము చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఓడిపోతున్నా అన్న భయంతో ఇవన్నీ చేస్తున్నాడు. బండి సంజయ్ కాన్వాయ్ పైన దాడి చేయించిండు. ప్లస్ మళ్ళీ నిన్ననేమో ఈటెల రాజేందర్ గారి ఆయన పైన దాడి చేయిస్తే ఆయన గన్మెన్ కు గాయాలైనవి. ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వాడికి సిగ్గు, మానము, లజ్జ ఏమీ లేకుండా దాడి చేయడము, ఇది మేము దర్పల్లి భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. మేము మునుగోళ్ళ గెలుస్తున్నాము. గెలిచినాక నీ ఆట ఉన్నది కొడుక, నువ్వు ఈ గుండె యుద్ధం చేస్తున్నావు. కాబట్టి కేసీఆర్ నీ లుచ్చ పాలన ప్రజలందరికీ తెలిసిపోయింది. వీడు బ్రోకరు, వీడు ఒక పిట్టల ద్వారా. ఈ మాటకు ఒక అద్దు అదుపు లేదు, తాగి మాట్లాడుతున్నాడని ప్రజలంతా గమనిస్తున్నారు. నీ పాలన అంతమైపోతున్నది. నీకు సాలు ద్వారా, సెలవు ద్వారా అనే రోజులు వచ్చేసినాయి. నువ్వు ఇది హేయమైన చర్య, మేము గెలుస్తలేమని టీఆర్ఎస్ ఓడిపోతున్న భయంతో నువ్వు ఈ రాళ్ల దాడి చేయిస్తున్నావు. ఈ రాళ్ల దాడికి నిరసనగా ఈరోజు దర్పల్లి మండలంలో ఒక్క కేసీఆర్ దిష్టిబొమ్మ గాలబెట్టి మేము నిరసన తెలుపుతూ ఈ రాళ్ల దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. నీకు రానున్న రోజుల్లో ఒడిసిపోయినాయి నూకలు ఒడిసిపోయినాయి. భారతీయ జనతా పార్టీ వస్తున్నది. నీకు తగిన బుద్ధి చెప్తాము, నిన్ను జైల్లో పెడతామని మేము హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ కేసీఆర్.
నాయకత్వం బండి సంజయ్ నాయకత్వం దినేష్ అన్న నాయకత్వం భారత్ మాతాకి. ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని రేవులపల్లె గ్రామంలో పట్టపగలే అందరూ చూస్తుండగా ధ్వంసం చేసిన అగ్ర కులానికి చెందిన కుల ఉన్మాది రఘురెడ్డిని కఠినంగా శిక్షించి బహిరంగంగా ఉరితీయాలని భీమార్మీ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు పరత్వాగ్ దత్త వంచిత్ బహుజన అఘాడీ మండల అధ్యక్షులు సోన్కాంబ్లే బాబాసాహెబ్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రఘురెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడారు. ఈ దేశంలో ఎక్కడ చూసినా దళిత ఆదివాసీలపై దాడులకు పాల్పడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న అగ్ర కులానికి చెందిన వ్యక్తులను ప్రభుత్వాలు చూసి చూడకుండా చేస్తున్నాయని, ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్రం చర్యలు చేపట్టాలని అన్నారు. ఒక ప్రత్యేక చట్టాన్ని తేవాలని అన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భీమార్మీ మండల అధ్యక్షులు సూర్యవంశీ ఉత్తమ్, నాయకులు సావంత్ రాజవర్ధన్, కాంబ్లే విక్రమ్, సోన్ కాంబ్లే, జితేందర్, గాయక్వాడ్ రజనీకాంత్, కాంబే రాజేందర్, భారత్ గాయక్వాడ్, సింగారే కిరణ్, కాంబ్లే శిలానంద్ తదితరులు పాల్గొన్నారు. రేవులపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అగ్రకులానికి చెందిన రఘురెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మేము భీమ్ ఆర్మీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ధరూర్ మండలంలోని రేవులపల్లి గ్రామంలో నిన్న మధ్యాహ్నం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అగ్రవర్ణ కులానికి చెందిన రఘురెడ్డి అనే వ్యక్తి ధ్వంసం చేయడం జరిగింది. దీనిని మేము ఈ బహుజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ రఘురెడ్డి అగ్రవర్ణ కులానికి చెందిన రఘురెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన శిక్షను విధించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ అగ్రవర్ణ కులాలకు చెందిన కొందరు వ్యక్తులు చాలా పెద్ద కుట్ర చేసి పన్నగం వేసి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడే కాకుండా మన భారతదేశంలో ఎక్కడ విన్నా ఈ అగ్రవర్ణ కులాల వారికి చెందిన వారు ఈ దళిత గిరిజనులపై అత్యాచారాలు చేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. వీరిని వెంటనే ఈ ప్రభుత్వం ఒక చట్టం అమలు చేసి వీరికి వెంటనే కఠినంగా శిక్షించాలని ఈ బహుజన సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఈ రాష్ట్రమే కాకుండా యావత్ దేశంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని ఈ ప్రభుత్వాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. జై ఏపీ 16 న్యూస్కు స్వాగతం. అరకులోయ మండలంలోని మాడగడ మేఘసంద్రం నేడు పర్యాటకులతో పోటెత్తింది. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఈ పొగమంచు అందాలను ఆస్వాదించేందుకు ఉదయం 5 గంటల నుంచి పర్యాటకులు బారులు తీరారు. వారి ఊహలకు తగ్గట్టుగానే తెల్లవారుజాము నుంచి చుట్టూ ఉన్న కొండల మధ్యలో మేఘాలతో ప్రకృతి పాలకడలిలా కమ్మేసింది. దీంతో పర్యాటకులు ఉత్సాహంగా ఉరకలు వేస్తూ పొగమంచును ఎంజాయ్ చేశారు. చాలామంది చలిమంటలను కాచుకుంటూ తెల్లవారి నుంచి ఈ అందాల కోసం వెయిట్ చేశారు. పర్యాటకులే కాకుండా అరకు లోయలోని స్థానికులు కూడా ఈ మాడగడ మేఘసంద్రాన్ని చూసేందుకు తరలి రావడం విశేషం. చిన్నపాటి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడినప్పటికీ యువకులు చొరవ చూపడంతో పర్యాటకులు ప్రశాంతంగా ఈ అందాలను వీక్షించారు. ప్రతి ఒక్కరూ సెల్ఫీలు దిగుతూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఇక అరకు లోయకు 8 కిలోమీటర్ల దూరంలో ఇంత అద్భుతం అందం ఇన్నాళ్లు దాగుందా అంటూ పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొన్ని సదుపాయాలు కల్పించి మరింత ప్రాచుర్యంలోకి తీసుకువస్తే ఈ మాడగడ మేఘన సంద్రం మరింత గుర్తింపులోకి వస్తుందని, పిల్లా పాపలతో మేము చాలా బాగా ఎంజాయ్ చేశామని పర్యాటకులు తెలిపారు.
సుమారు 4 నెలల పాటు మేఘాలు ఇలాగే కనువిందు చేస్తాయని, చూపర్లను ఇట్టే ఆకట్టుకుంటాయని చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు తెలియజేశారు. పాడేరు ఐటీడీఏ పర్యాటక శాఖ వారు మాడగడ మేఘన సంద్రానికి వెళ్లే త్రోవను మెరుగుపరిచి పార్కింగ్కు సరైన సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఈ అందాలను తిలకించే అవకాశం ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పర్మల్ల మాలోత్తాండా గ్రామంలో వరి కొనుగోలు ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించారు. శ్రీ శారదామాత ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ప్రతిరోజు విశేష పూజలు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్.